మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కవితకు బెయిల్ ఇప్పించే ప్రయత్నం అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ని, హరీష్ రావును ఢిల్లీ పంపిన విషయం మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే కవితకు అస్వస్థత గురైందని చెప్పేసి చికిత్సకు వెళ్ళడం జరిగింది. ఇప్పటికే 4 నెలల నుంచి జైల్లోనే ఉండడం వలన ఆమెకు బెయిల్ ఇప్పించే ప్రయత్నం అటు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. అటు కేసీఆర్ కూడా దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటు అక్కడ ఉన్నటువంటి అక్కడే గత వారం రోజుల నుంచి మకం వేసిన హరీష్ రావు, కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి పెద్దలతో కావచ్చు, సంబంధించినటువంటి అధికారులతో, అడ్వకేట్స్తో మాట్లాడే ప్రయత్నం మాత్రం చేస్తున్నట్టు కనబడుతుంది. ఇక చూస్తూ ఉంటే ఏ బేసిస్ పైన ఆమెకు బెయిల్ ఇప్పించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారంటే, ఆమెకు అక్కడ ఉన్నటువంటి ఈ మధ్యనే అస్వస్థతకు గురైంది లేకపోతే ఆమెకు బీపీ, షుగర్ లాంటివి ఉండడం వలన ఈ బేస్ పైన అక్కడ కోర్టును అటు ఇప్పటికే హైకోర్టు సంప్రదించినా కానీ అటు ఇప్పటివరకు అయితే బెయిల్ ఏ కోర్టు కూడా ఇయ్యలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళొకసారి బెయిల్ ప్రయత్నం చేద్దాం అనే ఒక ఉద్దేశంలో మాత్రం కేటీఆర్, హరీష్ రావు అటు కేసీఆర్కి సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి తెలిసిందే. ఇంకా రాజకీయంగా కూడా కొన్ని ప్రయత్నాలను ఇంకా కేసీఆర్ చేయమని చెప్పినట్టు కొంచెం ఆదేశించినట్టు అటు గైడ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇటు ఇక్కడ కేసీఆర్ ప్రధానంగా చెప్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజకీయంగా ఈ యొక్క కుట్ర చూస్తున్నారు కాబట్టి రాజకీయంగా కూడా కొంచెం హెల్ప్ కావాలంటే ఏమైనా కావాలండి అక్కడ ఉండి కొన్ని ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి కేటీఆర్కు, హరీష్ రావుకు సలహా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎలాంటి ప్రయత్నమైనా సరే కానీ నా కవితను మాత్రం ఎటకేలకు బయటకు తీసుకురావాలనే ఉద్దేశంలో మాత్రం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే తరుణంలో మరి సుప్రీంకోర్టు ముందుకు ఈ యొక్క ప్రధానంగా ఒక మానవీయత దృక్పథంతో చూడాలి ఈ కేసును. ఆమెకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కావున ఆమెకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి అక్కడి సుప్రీంకోర్టు ముందు బెయిల్ అప్లికేషన్ పెట్టే అవకాశం ప్రధానంగా కల్పిస్తుంది. మరి చూడాలి ఏ విధంగా మరి ఆమెకు బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేస్తుందా లేకపోతే ఎలాంటి బేసిస్ పైన ఉన్నాయి. గతంలో చూసినట్టయితే కేజ్రీవాల్కు ఎంపీ ఎలక్షన్ సమయంలో చాలాసార్లు అతనికి కూడా బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు చాలా గ్రౌండ్స్ కింద అతనికి బెయిల్ కోర్టు రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఎంపీ ఎలక్షన్ల ముందు మాత్రం ఆమెకు అక్కడ కేజ్రీవాల్కు మాత్రము బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ కవిత గత 4 నెలల నుంచి ఉంటుంది, మానసికంగా ఇబ్బందిలో ఉంది, మానసికంగా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు ముందు ఉంచడం జరుగుతున్నట్టు తెలుస్తుంది. మీరు ఇలాంటి పరిస్థితుల్లో మరి సుప్రీంకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుంది? బెయిల్ అప్లికేషన్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ వీళ్ళ తరపున అడ్వకేట్స్ కావచ్చు వీళ్ళు ఎలాంటి రీజన్స్ పెడతారు, బెయిల్ అప్లికేషన్కి సంబంధించి ఎలాంటిగా వ్యూహాలు పన్నుతారని చెప్పేసి చూడాల్సి ఉంది. మరి కేసీఆర్ మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికైనా కూడా కవిత బయటకు వచ్చుడే ముఖ్యమైన ఒక ఉద్దేశంలో మాత్రం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే. ఎందుకంటే మానసికంగా ఆమె ఇబ్బంది పడుతుంది. అటు కేసీఆర్ కూడా ఎట్లకేలకు చేసినా సరే రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు అయినా సరే కానీ కవితను మాత్రం బయట తీసుకెళ్లాలనే ఉద్దేశంలో మాత్రం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. అదే ప్లాన్లో అటు దానికి సంబంధించినటువంటి రాజకీయ పరిచయాలు కావచ్చు వాటిని అన్ని ఉపయోగించి కేటీఆర్, హరీష్ రావు కూడా అటు బెయిల్ కోసం కవితను బయట తీసుకొచ్చిన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి అతి కొద్ది రోజుల్లో కవితను బయటకు తీసుకొస్తాము అని చెప్పేసి మాత్రం ఇప్పటికే కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎలాంటి తప్పు చేయలేదు, ఒక ముత్యంలాగా బయటకు వస్తుంది గతంలో చెప్పినటువంటి విషయం తెలిసిందే. కానీ ఎందుకని ఇక్కడ చాలా రోజుల నుంచి ఆమెకు ఈ కవిత బెయిల్ మాత్రం చాలా రోజుల నుంచి డిలే అవుతూ ఉంది. కానీ ఇప్పుడు మరి సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని రానున్న రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది.